తెలుగు ఆడియన్స్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిట్ 3. హిట్ 3. దాని గురించి ఏంటంటే మీరు యాంటిసిపేటెడ్ ఒక రేంజ్లో చేస్తున్నారు అసలు మెల్లగా అంటే. నో, ఐ వాంటెడ్ టు మ్యారినేట్. ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి లాంగర్ ఫ్రాంచైజీ ఫార్మాట్స్వి నువ్వు సంవత్సరానికి ఒక సినిమా వదిలేస్తే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత లైట్ తీసుకుంటారు జనాలు. నాకేంటి అది ఒక లాంగర్ ఫార్మాట్. అది ఏంటంటే నాకు 7 కథలు చెప్పాలి దాంట్లో. నేను ఇమీడియట్గా 1 వర్కౌట్ అయింది కదా 2 చేసా, 2 వర్కౌట్ అయిపోయింది కదా ఇమీడియట్గా 3 చేద్దామంటే 4ది వచ్చేటప్పటికి యాంటిసిపేషన్ ఉండదు. సంవత్సరానికి వచ్చే ఒక సినిమాలే కదరా చూసుకుందాం అన్నట్లుగానే అయిపోతుంది. వీ హవ్ సీన్ విత్ అ లాట్ ఆఫ్ ఫ్రాంచైజీస్. అది ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ కూడా నాకు గుర్తుండి ఫస్ట్ 3 ఫిలిమ్స్కి ఉన్న ఎక్సైట్మెంట్ నాకు ఎనిమిదో దానికి అసలు అది వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఐఎమ్ నాట్ డిమీనింగ్ దట్ పిక్చర్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ బిగినింగ్లో ఉన్న ఆ ఎక్సైట్మెంట్ నువ్వు మళ్ళీ రిపీట్గా అదే కొద్దిగా చిన్న గ్యాప్ ఇచ్చావనుకో ఒక యాంటిసిపేషన్ బిల్డ్ అవుతుంది దాని చుట్టూ. సో నాని బ్రో నేను ఇద్దరం కలిసి తీసుకున్న డెసిషన్ ఏంటంటే విల్ డూ ఫ్యూ ఫిలిమ్స్, 1-2 ఫిలిమ్స్ చేసుకుందాము అండ్ వెన్ ద టైమ్ ఇస్ రైట్ విల్ స్టార్ట్ ఆఫ్ హిట్ 3. సో ఆల్రెడీ రైటింగ్ చేస్తున్నా దాన్ని. ఐడియాస్ వస్తున్నప్పుడల్లా దానికన్నా సపరేట్ మైండ్ స్పేస్ ఉంటుంది నాకు హిట్ 3 ఏమైనా థాట్స్ మ్యారినేట్ అవుతున్నాయంటే ఇమీడియట్గా అన్ని డీటాచ్ అయిపోయి 1 గంట 2 గంటలు ఎక్కడికైనా వెళ్ళిపోయి దాన్ని మొత్తం నోట్స్ రాసేసుకొని పక్కన పెట్టేసి ఆ రోజు అది పంపిస్తాను నోట్స్ నాని భలే ఉంది సైలేష్ ఇది అంటాడు. అలా జస్ట్ బౌన్సింగ్ ఐడియాస్ రైట్ నౌ. ఒక స్ట్రక్చర్ ఉంది, దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి, దాన్ని ఒక ఇంట్రీగింగ్గా ఒక సబ్జెక్ట్ ఎలా చేయాలి అన్న దాని మీద వర్క్ నడుస్తుంది. 2 ఫిలిమ్స్ ఐ థింక్. 2 ఫిలిమ్స్ లేటర్ విల్ గెట్ టు హిట్ 3.